హాయ్, అందరు ఎలా ఉన్నారు? చాలామంది కమెంట్లో పిజ్జా బేక్ చేయమని కమెంట్ చేస్తున్నారనమాట. అండ్ యోహాన్ కూడా ఉన్నాడు కదా, యోహాన్ పిజ్జా ఇలాంటివన్నీ చాలా ఎంజాయ్ చేస్తాడనమాట. అండ్ వానికి కూడా ఇలా పిజ్జాని బేక్ చేసేటప్పుడు హెల్ప్ చేయడము, ఇన్వాల్వ్ అవ్వడము కుకింగ్లో అంటే చాలా ఇష్టము. ఫస్ట్గా అయితే మనము పిజ్జా బేస్ తయారు చేసుకోవడానికి ఈస్ట్ అది కావాలన్నమాట. మనం రెగ్యులర్గా అయితే ఈస్ట్ ఎక్కడ వాడము ఇంట్లో. సో ఈస్ట్, కొన్ని ఫ్లవర్ అవన్నీ తీసుకోవాలి. క్విక్గా వెళ్ళి షాపింగ్ చేసుకొని వచ్చేద్దాం. యోహాన్ని కూడా తీసుకెళ్దాము. వెనకాల ఆడుతున్నాడు. యోహాన్, పిజ్జా బేక్ చేస్తాము. పోయి విల్ గెట్ గ్రాసరీస్. ఈస్ట్ అది కావాలా? ఓకే పదా. ఓకే పద. ఇప్పుడే వచ్చేసాము వాల్మార్ట్ దగ్గర. గ్రీన్ పెప్పర్స్ కావాలి, సో గ్రీన్ పెప్పర్ ఒకటి తీసుకున్నాము. లెమన్స్ కూడా ఫ్రెష్గా ఉన్నాయి. సో ఈచ్ లెమన్ 25 cents కొన్ని తీసుకుందాం. పిజ్జాలో పైనాపిల్ టాపింగ్ చాలా బాగుంటుంది, సో పైనాపిల్ తీసుకున్నాము. అండ్ మష్రూమ్స్ కూడా బాగుంటుంది. అండ్ ఇది ఎగ్ పఫ్ చేద్దామని ఎగ్ రోల్. అండ్ మనకి చికెన్ తీసుకోవాలి. చికెన్ బ్రెస్ట్ ఉంటే బాగుంటుంది. చికెన్ బ్రెస్ట్ కావాలి. యా, చికెన్ బ్రెస్ట్. ఓకే, యా పుష్. మనకి మెయిన్ చీజ్ కావాలన్నమాట. యు గాట్ ఇట్? ఓకే, యా, మొజరెల్లా చీజ్. ఇంకేం కావాలి మీకు? ఈస్ట్ కావాలి, తర్వాత మైదా, ఆల్ పర్పస్ ఫ్లవర్. ఓకే. యోహాన్ కుక్ చేస్తాడా నేను పిజ్జా? యోహానే బేక్ చేస్తాడు. యోహాన్, నువ్వు చేస్తావా పిజ్జా? ఆల్ పర్పస్ ఫ్లవర్. వి ఆర్ మేకింగ్ బ్రౌనీ. బ్రౌనీ ఎందుకురా? పిజ్జా విత్ బ్రౌనీయా నీకు? ఓ నైస్. ఓకే పద. అయిపోయింది, మొత్తం షాపింగ్ అంతా అయిపోయింది. ఇప్పటికి ఇంటికి వెళ్ళి అన్నీ దొరికింది కదా. లెట్స్ గో హోమ్ అండ్ బేక్ పిజ్జా. మీరు పిజ్జాకి షాపింగ్ చేస్తారా, పిజ్జా స్టోర్కి ఆర్డర్ ఇస్తారా? పిజ్జాకి షాపింగ్. ఓకే, వచ్చేసాము. అన్నీ ఫ్లవర్, పిజ్జా బేక్ చేయడానికి ప్లేట్ అన్నీ తెచ్చుకున్నాం అన్నమాట. ఇప్పుడు దాంతోపాటు ఫడ్జ్ కూడా ట్రై చేస్తున్నాము. ట్రిపుల్ చాక్లెట్ డిలైట్ డెజర్ట్ లాగా. ఇది ప్లేట్ పిజ్జా బేక్ చేయడానికి. ఏంటి స్టార్ట్ చేశారా అప్పుడే? ఏంటది? మనము ఫస్ట్ డో బేస్ రెడీ చేసుకోవాలి. ఏంటది? ఈస్ట్. మనము డోలో వేసినప్పుడు ఇది పొంగడానికి, సాఫ్ట్ అవ్వడానికి ఈస్ట్ వేస్తారు. ఒక టీ స్పూన్ అంత వేసి, ఇది మనకి ఒక ప్యాకెట్ వేసుకుంటే సరిపోతుంది. ఆల్మోస్ట్ ఒక టీ స్పూన్ అంతే ఉంది. ఎక్కడ దొరుకుతుంది ఇది మనకి వాల్మార్ట్లో దొరికింది, బట్ ఎక్కడైనా బేకింగ్ ఐటమ్స్ దొరికే దగ్గర అన్నీ ఉంటాయి. నెక్స్ట్ దీనికి ఒక స్పూన్ అంతా షుగర్ వేసుకోవాలి. ఆ ఈస్ట్ తొందరగా బ్రౌన్ షుగర్ ఫర్మెంట్ అవుతుంది అట్లా. దీంట్లో వాటర్ వేసి బాగా మిక్స్ చేసి వదిలేయాలి. అది మొత్తం ఇట్లా గ్రెయిన్స్ లాగా అయిపోతుంది. ఒక 10 minutes వదలాలి. ఎంతసేపు? 10 minutes అన్నావా? 5-10 minutes చాలు. మెయిన్ పిజ్జాకి ఈ ఈస్ట్ చాలా ఇంపార్టెంట్. ఇది లేకపోతే మనకి బేస్ అస్సలు రాదు, పొంగాలి మొత్తం. బేకింగ్ సోడా వేసినా కానీ అవ్వదు, ఈస్టే వేయాలి. ఓకే, ఫస్ట్ ఈస్ట్ రెడీ అవ్వాలి. ఆ గ్యాప్లో మనం ఫ్రూట్స్ అన్నీ కట్ చేసేసుకుందాం. ఫ్రూట్స్, వెజిటేబుల్స్. పైనాపిల్ స్లైసెస్ టేస్ట్ చాలా బాగుంటుంది, సో అందుకని పైనాపిల్ తెచ్చుకున్నాము. మనకి టాపింగ్కి బెల్ పెప్పర్స్, మష్రూమ్, ఆనియన్స్, చికెన్ గ్రిల్ చేసుకుంటాము. చికెన్ వేయచ్చు. అండ్ పైనాపిల్ చాప్డ్ ఆల్రెడీ.
ఓకే ఇంకా కావాలా? చెయ్యి. ఇంత ఫైన్ వద్దు, కొంచెం పెద్దగా చెయ్యి. ఓకే. అది పిజ్జా మీద వేస్తే మనకి బేక్ అయ్యి నోట్లోకి అలా రావాలి పీసెస్. సో దాన్ని హాఫ్ క్యూబ్స్ లాగా చెయ్యి అంతే. మష్రూమ్ ఎంత బాగా కట్ చేసావు. కింద లెగ్స్ కూడా ఇది కూడా స్టెమ్ కూడా పెట్టొచ్చు. నాకు తెలియదు చూడు. అంతే అంతే కట్ చేయి. ఓకే. అంత ఫైన్ వద్దు, జస్ట్ దాని 2 అంతే అంతే చాలా. ఇంకా 2 ఉన్నాయి కదా, ఇవి చేసి. అది వద్దు, చాలా ఎక్కువైపోతాయి. సరే, అప్పుడు సరిపోకపోతే మళ్ళీ నువ్వే చాప్ చేయాలి. సరే ఓకేనా? నేనే చాప్ చేస్తా. ఇది ఆల్మోస్ట్ 5 minutes అయిపోయింది. ఇది ఇలా పైకి పొంగినట్టు అవ్వాలి, ఫ్రాతీగా అయిపోతుంది. అప్పుడు ఇది మనకి బేస్లో మిక్స్ చేసుకోవడానికి రెడీ. ఇప్పుడు మనము ఆల్ పర్పస్ ఫ్లవర్లో వేసి మిక్స్ చేసేద్దాం. ఇది యోహాన్, ఇది స్మెల్ చేయి, ఎట్లుంది చెప్పు. స్ట్రాంగ్ ఉంది కదా, పుల్లగా, చాలా పుల్లగా. అట్లా ఫర్మెంట్ అయినాక వస్తుంది కదా స్మెల్. అట్లా ఐ డోంట్ లైక్ ద స్మెల్ కదా. మరి అదే రోజు పిజ్జా వేస్తారు, రోజు పిజ్జా తింటావు కదా. ఇది ఆల్ పర్పస్ ఫ్లవర్, మైదాతో కూడా చేసుకోవచ్చు. వెయిట్, ఫస్ట్ ఇదంతా అయిపోయినాక లాస్ట్లో డెజర్ట్స్ చేస్తాం. 2.5 కప్, 1 స్పూన్ ఈస్ట్కి 2.5 కప్పు ఇది వేసి పిండి కలుపుకోవాలి. దీంట్లో ఫస్ట్ సాల్ట్ కొంచెం, సేమ్ మనము చపాతీ పిండి ఎలా కలుపు. మెయిన్ ఇంగ్రీడియంట్ ఈస్ట్. దీనికి ఆయిల్, ఒక 2 స్పూన్ అంత ఆయిల్. ఇంకా దీనికి వాటర్ వేసి చపాతీ పిండిలా కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇంకా ఈస్ట్ స్మెల్ వస్తుంది దాంట్లో. అవును, చాలా స్ట్రాంగ్ ఉంది కదా స్మెల్. అవును, కానీ మనం పిజ్జా తిన్నప్పుడు ఎప్పుడు పుల్లగా రాదే. అది జస్ట్ బేక్ అయిపోయినాక ఆ స్మెల్ వెళ్ళిపోతుంది. కొంచెం వాటర్ ఎక్కువ వేసేసినావు కదా. కొంచెం పౌడర్ వేసుకోవచ్చు సాఫ్ట్. మనకి ఇన్ కేస్ వాటర్ ఎక్కువైనా కానీ కొంచెం పైకి నుంచి చపాతీ పిండికి ఎట్లా వేసుకుంటామో అలా వేసి ఇలా కలిపేసుకోవడం. ఇది 2 స్పూన్ అప్పుడే వేసాం ఆయిల్. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసి ఇలా చేతికి అంతా తీసేసి రెస్ట్ చేసేయాలి. ఇది పెట్టేయాలి, ఒక 30 to 40 minutes పెట్టేయాలి. డీప్ ఫ్రిడ్జ్లో పెడతావా? లేదు, బయటనే ఉంచాలి. కొంచెం వామ్గా ఉన్న ప్లేస్లో ఉంచాలి. ఇది అప్పుడు ఇట్లా పొంగుతుంది. బయట పెట్టచ్చు. ఇలా సాఫ్ట్గానే ఉండాలి, ఎక్కువ హార్డ్ ఉండద్దు. ఇప్పుడు దీన్ని ఒక 30-40 minutes ఉంచేద్దాం. మనకి ఫుడ్ ర్యాప్ వేసి ఎయిర్ లాక్ అవ్వాలి. కొంచెం వామ్గా ఎయిర్ లాక్ అయితే ఫాస్ట్గా పొంగుతుంది అనమాట. ఇది బయట పెట్టు కాసేపు, 30 minutes బయట పెట్టు. వెజ్జీస్ అన్ని కట్ చేసుకున్నాం కదా, ఈ చికెన్ క్యూబ్స్ చిన్న చిన్న క్యూబ్స్ చేసుకోవాలి. ఎయిర్ ఫ్రైయర్లో దీన్ని ఫ్రై చేసేద్దాం. లైట్గా దీన్ని మ్యారినేట్ చేసి సాల్ట్, పెప్పర్, కారం అన్నీ. ఇక్కడ వాళ్ళైతే ఏం మ్యారినేట్ చేయరు, బట్ మనకి కొంచెం ఇండియన్ ఫ్లేవర్ రావాలి అంటే మ్యారినేట్ చేసేద్దాం. ఇండియన్ పిజ్జా కొంచెం ఇండియన్ ఫ్లేవర్ టచ్. దీంట్లో కొంచెం సాల్ట్, ఎక్కువ అవసరం లేదు, కొంచెము కారం వేద్దాం. కొంచెం కారము, ఎక్కువ అవసరం లేదు, జస్ట్ అలా మ్యారినేట్. ఈ క్యూబ్స్ని ఎయిర్ ఫ్రైయర్లో పెట్టి ఎయిర్ ఫ్రై చేసేసుకున్నాం.
ఇలా వేసి స్ప్రెడ్ చేసేసుకుంటే చాలు. మీదకి కొంచెం ఆయిల్ స్ప్రే కొట్టేసి ఎయిర్ ఫ్రైయర్లో పెట్టాలి. 10 minutes అయింది, చూసాం. ఓకే, ఇంకా అవ్వాలి, ఇది మొత్తము రోస్ట్ అయిపోవాలి. ఓకే, ఇంకో 10 minutes పెడదాం. అయిందో లేదో చూద్దాము. యా, ఆల్మోస్ట్ అయ్యింది. ఇంకొంచెం మీద క్రిస్పీగా అవుతే చాలా, యాక్చువల్లీ కొంచెం క్రిస్పీగా అవ్వని ఒక 5 minutes పెడితే క్రంచీగా వస్తుంది. మనకి ఈ చికెన్ కూడా రెడీ అయిపోతుంది ఆల్మోస్ట్. ఆ లోపల మనము అవన్నీ ప్రీ హీట్ చేసేసుకుందాము. ఎంత మంచిగా ప్రీ హీట్ అవుతే మనకి బేస్ అనేది అంత బాగా కుక్ అవుతుంది, ప్లస్ క్రిస్పీగా వస్తుంది అన్నమాట. ఇది మనకి ట్రే. సో సెట్ చేసేసుకొని 500లో పెట్టా. సో ఇప్పుడు ప్రీ హీట్ స్టార్ట్ చేసేద్దాము. ప్రీ హీట్ అవుతుంది. సో మనం ప్రీ హీట్కి కుక్ టైం కూడా పెట్టుకోవచ్చు. విల్ కీప్ అరౌండ్ 30 minutes. యా, ఇది అయిపోయింది. మొత్తం ఇలా క్రిస్పీగా అయిపోవాలి, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. ఇది మనం ఒక బౌల్లో వేసేసుకుందాము. యా, ఇంత ఫ్రై అవుతే చాలు. పైన మొత్తం క్రిస్పీగా, హార్డ్గా, లోపల సాఫ్ట్గా ఉంది. వెజ్జీస్ అన్నీ రెడీ. ప్రీ హీట్ అవ్వగానే మనం డోలో, ఈ ప్లేట్లో మొత్తం డో స్ప్రెడ్ చేసి, టాపింగ్స్ అన్నీ స్ప్రెడ్ చేసి బేక్ చేసుకోవడమే. డో మనము బయట పెట్టాము, రేజ్ అవుతుందా లేదా చూద్దాం. యా, మెల్లిగా పొంగుతుంది. సైడ్లో అన్నీ చూస్తే పైకి లేస్తుంది అనమాట. క్వాంటిటీ డబుల్ అయింది. ఇంకో 10-15 minutes అయితే చాలు. దీపక్ చేయవచ్చా నేను? నువ్వు చేస్తావా? యు నో హౌ టు మేక్? యా. ఓకే, వెనుక ఇన్స్ట్రక్షన్స్ ఉంటుంది, చదువుకొని యూ కెన్ ట్రై. యా, గాట్ ఇట్. ఓనా? ఓకే, దానికి ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలా? వాటర్, ఆయిల్ అండ్ ఎగ్స్. అంతే, 3 items. యా. ఓకే, ఇది మనకి మొత్తం ప్రీమిక్స్ అనమాట. దీనికి ఆయిల్, ఒక ఎగ్ వేసి, వాటర్ వేసి బీట్ చేస్తే, బేక్ చేస్తే అయిపోతుంది. ఈజీ. ఓకే, ఇది ఇది మా మిక్సా? ఓకే. మీకు ఇష్టం ఎంత వేసుకున్నాం కానీ. అవునా? మనం ఇప్పుడు హాఫ్ చేస్తాం. యా, హాఫ్. ఇక్కడ పట్టుకొని దెన్ యూ షేక్, ఇట్లా ఇట్లా అనాలా. హెల్ప్ కావాలనా? చేస్తావా? ఐల్ డూ ఇట్. ఓకే, ప్రాక్టీస్. గుడ్ జాబ్. అట్లా 2 egg. యా, 75%. ఓకే, 2 tablespoons. ఆయిల్ ముందుకు పెట్టి, ఇంకా ఇట్లా. 1, 2. ఓకే, now mix. యా, మిక్స్ ఇట్. దెన్ వీ హ్యావ్ టు యూజ్ మిక్సర్, బట్ ఇప్పుడు చేతులు అట్లా మిక్స్ చేయి. మిల్క్ వేయాలా? You have to make it soft. ఇప్పుడే మిల్క్ యాడ్ చేసిండవు. మిక్స్. నువ్వు చెప్తావా? ఓకే, మిక్స్ ఇట్ రౌండ్గా, ఇలానా? క్లాక్ వైజ్, నాట్ యాంటీ క్లాక్ వైజ్. ఫుల్ ప్రొఫెషనల్ లుక్. ట్రై చేయాలంట. కింద ప్రెస్ చేసి పైన 2 ప్రెస్ చేయాలి. యా,
అది మెయిన్గా ఏంటంటే లోపల ఉంటలు లేకున్నట్టు సాఫ్ట్ అయిపోవాలి. యా. బ్లెండర్తో ఫుల్ మిక్స్ చేసేసుకున్నాము ఉంటలు లేకున్నట్టు. ఇప్పుడు ఈ విస్క్తో మనము బాగా ఏరి అంటే ఇట్లా చేయాలన్నమాట. అప్పుడు మనకి ఫ్లఫీగా వస్తుంది ఎక్కువ. ఇప్పుడు మీ బ్యాటర్ క్రీమీ వచ్చే మీకే బౌల్ యాడ్ చేయాలి. చూడు ఇట్లా కన్సిస్టెన్సీ ఇట్లా రావాలి ఇలా. యోహాన్ అది అయింది ఆల్రెడీ, అది వదిలేసి పిజ్జా బ్యాటర్ తీసుకురాపో. చెక్ ఇఫ్ ఇట్ ఇస్ డన్. ఫుల్ రైస్ అయిపోయింది. అయిందా? ఓ అవును. వెయిట్ లెట్స్ ఓపెన్ అండ్ చెక్. ఈ ర్యాప్ది ఓకే, హెవీ స్మెల్ కదా ఆ ఈస్ట్ది. సో ఫుల్ ఇలా అవ్వాలి. ఇప్పుడు దీన్ని మళ్ళీ మనము ఒకసారి ఆయిల్ వేసి బాగా ఇట్లా నీడ్ చేయాలన్నమాట. ఇది కొత్తది చేసి ఈ పిజ్జా బేస్ రెడీ అయిపోయింది. ఇలా సాఫ్ట్గా ఉండాలి. మొత్తం నేను బాగా ఇట్లా నీట్ చేసి ఉంచాను అనమాట. ఇప్పుడు దీన్ని స్ప్రెడ్ చేసుకుందాం. కొంచెం ఇట్లా స్ప్రెడ్ చేసేసి మనం మొత్తం చీజ్. యా ఫస్ట్ మనము పిజ్జా బేస్ స్ప్రెడ్ చేసుకోగానే చీజ్, అన్ని టాపింగ్స్, ఆనియన్స్, ఇంకా అన్ని వెజ్జెస్ ఏమేమి కావాలో వెజ్జెస్ అన్నీ వేసుకోవచ్చు. రెడ్ బెల్ పెప్పర్స్ కొన్ని, మష్రూమ్స్, ఇది మనము ఎయిర్ ఫ్రై చేసుకున్న చికెన్ మొత్తం, స్వీట్కి పైనాపిల్, పైన నుంచి ఎక్స్ట్రా టాపింగ్ చీజ్, యా ప్రీట్ అయింది. లోపల పెట్టేసి మనము 20 minutes బేక్ చేస్తే సెట్ అయిపోతుంది. 6 minutes ఉంది. లోపల ఎలా ఉందో ఒకసారి చూద్దాం. యా బేక్ అవుతుంది. యమ్మీ. పెట్టేద్దాం. ఆయిల్ సీజనింగ్ చాలు చాలు. ఇట్లా సైడ్లో అంతా కొంచెం ఆయిల్ పోసుకోవాలి. బ్యాటర్ స్టిక్ అవ్వదని కొంచెము మనము ఇలా పౌడర్ వేసి డస్టింగ్ చేసుకోవాలి స్లోలీ. ఇంకా పైన లేపు పోయి అలా. వెరీ క్రీమీ. యా ఓకే అయిపోయింది. ఇప్పుడు షెఫ్ ఓపెన్ చేస్తున్నారు. యా వేడిగా. చీజ్ పిజ్జా, మోజరెల్లా చీజ్ చికెన్ పిజ్జా కట్ చేయొచ్చు ఇప్పుడు. పిజ్జా రెడీ. పిజ్జా కటర్ తీసుకో యోహాన్. వెయిట్, అంకల్ విల్ కట్. ఇక్కడ సైడ్లో క్రస్ట్ ఇలా రోస్ట్ అవ్వాలి. అప్పుడు మనకి టేస్ట్ బాగా వస్తుంది. లుక్స్ యమ్మీ. ఎక్సైటెడ్? యా వెరీ ఎక్సైటెడ్. ఓకే. యోహాన్ రెడీ టు టేస్ట్? యా తెచ్చుకో, నువ్వు ప్లేట్ తెచ్చుకోపో. ఈ ఫడ్జ్ని 375లో ఒక 20 minutes బేక్ చేసుకుందాం. 20 minutes అయిపోతుంది. ఈ లోపల పిజ్జా తినొచ్చు కదా మనం వేడివేడిగా. పిజ్జా తినండి.
అండ్ యూ వాంట్ ద పెప్పర్స్ కావాలా వద్దా Yeah. Not that much. చిల్లీ ఫ్లేక్సా? chili flakes. You want the cheese A bit. a bit? చెడర్ చీజ్. మనం ఇంట్లో చేసుకుంటే ఎంతనా టాపింగ్స్ వేసుకోవచ్చు. బయట ఇంత టాపింగ్స్తో ఇయ్యరు. తక్కువ ఇస్తారు. Come on. ఓకే టేక్. ఓకే గైస్, టేస్ట్ అండ్ లెట్ మీ నో. 3, 2, 1. ఎట్లా వచ్చింది? బాగుంది. లైక్ రెస్టారెంట్ టైప్? బాగుంది. పిజ్జా సాఫ్ట్, లోపల డో అంతా ఉడికిందా? సేమ్ పిజ్జానే. పిజ్జానే అది, సేమ్ పిజ్జానే కాదు, పిజ్జానే అది. రెస్టారెంట్ పిజ్జా లాగా. అలా వచ్చింది కదా. ఓకే, Professional taste. ప్రొఫెషనల్ టేస్టా? ఓకే నైస్, ఎంజాయ్. అయిందా? Cake అయింది. యా. ఓ పర్ఫెక్ట్. ఇది కుక్ అయిందా లేదా అని ఎట్లా చెక్ చేస్తారు తెలుసా? Let me show you. ఇది స్టిక్ తీసుకో, వుడెన్ స్టిక్. I poke it in. యా. Cook. ఏది ఇట్లా స్టిక్కీగా అతుక్కోవద్దు. పర్ఫెక్ట్గా అయింది. ఇప్పుడు బయటకు తీసేద్దాం. ఓకే, ఇంకో గ్లౌజ్ వేసుకోను. ఆగు. వస్తుందా రావాలా? ఓకే డన్. కొంచెం పైన ఇదైంది. We can scrape it off. యా పర్ఫెక్ట్. ఓ నైస్. యా. పైన కొంచెం స్క్రేప్ చేసేసుకొని 2 లేయర్ చేసుకొని మనము చాక్లెట్ ఫిల్లింగ్ చేసుకుందాం. ఇంకా వేడిగానే ఉంది. Very fluffy. ఎంత సాఫ్ట్గా వచ్చింది చూడండి. ఓ నైస్. ఫడ్జ్కి మీద సెంటర్లో కొంచెము చాక్లెట్. మీద కొంచెం స్ట్రాబెర్రీతో ఫినిష్ చేసేద్దాం. యా లుక్స్ యమ్మీ. యోహాన్తో కటింగ్ కేక్. సాఫ్ట్ ఉందా? ఓకే నైస్. తీయవట్లా. వావ్, ఎంత బాగా వచ్చింది. టేస్ట్ చేయండి. యోహాన్, నువ్వు ఫీనిక్స్కి వచ్చిన దానికి సెలబ్రేషన్. Thanks. వన్ స్ట్రాబెరీ. 1 స్ట్రాబెరీ. దీని ఫస్ట్. ఓకే, స్పూన్ వెయిట్. ఐ గివ్ యూ స్పూన్. కట్ చేసుకొని తిను. One of the best cakes I've ever had. అవునా? నైస్, థ్యాంక్ యూ యోహాన్. ఎలా ఉంది టెక్స్చర్? సూపర్ ఉంది అసలు. జెల్లీ జెల్లీ బాగుంది ఇది. సరే మరి ఇంకా కానివ్వండి అందరూ. యా, వీళ్ళు ఇంకా డెజర్ట్ ఎంజాయ్ చేస్తున్నారు. చలో మరి. నైస్. Jelly feeling.